అదే అదే అంటే ఒక పెళ్ళైన మహిళ పెళ్ళైన పురుషుడు కలిసి బ్రతకొచ్చు పెళ్లి చేసుకోకపోయినా, మీరు చెప్పేది ఇంగ్లీష్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. ఆ, సో దాని ప్రకారం ఇప్పుడు మాధురి మీరు కలిసి ఉంటారని అంటారు. అంటే నేరము అని మీరు చెప్తారు. నేరం అని సార్ మేము ఎక్కడ నేరం అని చెప్పట్లేదు. శ్రీను గారు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ అంటున్నారులేండి, అందరూ అంటున్నారు. బయట అంటున్నారు. కరెక్ట్. మీరనలా పెళ్ళైన వాళ్ళు, ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, మేము పెళ్లి చేసుకోకూడదు, రెండో వివాహం కింద వస్తుంది. దువ్వాడవాణి విడాకులు ఇవ్వమని కోరింది అధిష్టానం దగ్గర, నేను ఇవ్వలేదు. నిన్న జరిగిన పరిణామాలు బట్టి మరింక ఈమెతో సుఖం లేదు, ఈమె వల్ల నా జీవితం అవదని నిర్ణయించుకున్నాను, డివోర్స్ ఇస్తాను. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా అన్నది చాలా టైం పడుతుంది. కరెక్ట్. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా? డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చు సార్, అదే అడల్టరీ లివ్ ఇన్. అది మీరు చూడండి, మీకు పంపిస్తాను. ఓకే. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పుడు మాధురి మీరు ఉండడం నేరం కాదు, కలిసి ఉంటాము, స్నేహితులుగా ఉంటామని చెప్పి చూడండి సార్, అడల్టరీ నేరం కాదు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అడల్టరీ శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వివాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. రైట్ సార్. నిన్న సార్ అంటే నేను ఈ సెక్షన్ల గురించి మాట్లాడటం కాదు సార్. సార్ సెక్షన్ల గురించి మాట్లాడటం మాకు మేమేదో కవర్ చేసుకోవటం కాదు. సభ్య సమాజం దృష్టిలో ఇది తప్పే, ఇది కరెక్ట్ కాదు, నాలాంటి ప్రజాప్రతినిధి కరెక్ట్ కాదు, దువ్వాడ శ్రీనివాస్కి అసలు కరెక్ట్ కాదు, ముక్కుసూటిగా పోయే మనిషిగా, నీతిగా నిజాయితీగా మరికిన మనిషిగా నాకు ఇది కరెక్ట్ కాదు. కానీ పరిస్థితులే నాకు ఈ పరిస్థితికి దారి తీశాయి. చట్టాల గురించి మాట్లాడుకుని నాకు నేను కవర్ చేసుకోవాలని అనుకోవటంలా, నా దౌర్భాగ్యమైన పరిస్థితులే, నా కుటుంబ పరిస్థితులే నా ఈ పరిస్థితికి దారి తీసాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు